భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా వారి కృషిని స్మరించుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పివి తెలంగాణ టీవీ భారతదేశ ఆణిముత్యమన్నారు కేసీఆర్. పివి స్ఫూర్తిగా ప్రజా సంక్షేమం దిశగా పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే ఘన నివాళి అన్నారు. తెలంగాణ బిడ్డగా, పరిపాలనా అధ్యక్షుడిగా, భారతదేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది జాతీయ ఔన్నత్యాన్ని నిలబెట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావు అన్నారు కేసీఆర్. బహుభాష కోవిదుడు, సాహితవేత్తగా, రాజకీయ దురంధరుడు, దేశ ఆర్థిక సంస్కరణలకు పీతామహుడిగా స్వర్గీయ పివి నరసింహారావు బహుముఖ పాత్ర అజరామమని కేసీఆర్ వివరించారు. కొద్ది కాలమే పనిచేసిన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు చేసిన సంస్కరణవాద పరిపాలన నేటికి ఆదర్శనీయమని కొనియాడారు. అయితే వారి కృషికి సహీనమైన గౌరవం దక్కలేదని, బాధను, వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని తెలంగాణ ప్రజాకాంక్షను పరిగణలోకి తీసుకుని పివిని తెలంగాణ ఠీచిగా ప్రచారానికి చాటిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ గుర్తు చేశారు. పివి శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు తరాలు వారి కృషి నుంచి స్ఫూర్తి పొందే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ తెలిపారు. నెక్లెస్ రోడ్డుకు పివి మార్గ నామకరణం చేయడమే కాకుండా పివి 16 అడుగుల క్యాన్సర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పివి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పివి రాజకీయ వారసత్వం కొనసాగింపుగా తన వారసరాలు సురభి వాణిదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని తెలిపారు. పివికి భారతరత్న కోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చామని కేసీఆర్ వివరించారు. పివి కృషికి గుర్తింపుగా వంగర, లక్కేపల్లిలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడంతో పాటు వరంగల్, కరీంనగర్, వంగర, ఢిల్లీ, తెలంగాణ భవన్లో పివి క్యాన్సర్ విగ్రహాలను ఏర్పాటులకు చర్యలు చేపట్టామని కేసీఆర్ తెలిపారు. పివి ఘనకీర్తిని స్మరించుకోవడం అంటే తెలంగాణ బిడ్డలు తమ గొప్పతనాన్ని తాము గుర్తు చేసుకోవడమేనని కేసీఆర్ వివరించారు. ఈ దిశగా వారి కీర్తిని చాటుకుంటూ ప్రజా సంక్షేమం దిశగా స్ఫూర్తివంతమైన పాలనను అందించడం మాత్రమే పివి నరసింహారావు మన ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.